అయితే మీరు కోర్టులో భరణం కేసు వేయొచ్చు అంటున్నారు. భరణాన్ని ఎలా వారు నిర్ణయిస్తారని కూడా చెప్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మాకు భరణం తిరస్కరించబడింది. కోర్టు మాకు పాజిటివ్‌గా తీర్పు ఇవ్వలేదు అంటారు. అంటే ఎటువంటి సందర్భాలలో కోర్టు భరణాన్ని తిరస్కరిస్తుందంటారు? భరణం అనేది ఖచ్చితంగా కోర్టులు కొన్ని సందర్భాల్లో తిరస్కరిస్తాయి. ఎలా అంటే భర్త సపోజ్ భార్య భర్త పైన భరణం కేసు వేసింది. భర్త ఏం చేస్తారంటే ఆమె అడల్టరీలో ఉంది అని ప్రూవ్ చేయగలిగితే, అంటే వేరే ఇతర సంబంధాలు ఏవైనా వేరే వాళ్ళతో పెట్టుకున్నదని ప్రూవ్ చేయగలిగితే అటువంటి సందర్భాల్లో భరణాన్ని అనేది కోర్టు తిరస్కరిస్తుంది. అది కాకుండా ఇంకో సందర్భం కూడా ఉంది. ఒక లెజిటిమేట్ భార్య ఉంటుండగా ఇంకొక వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త ఆమె కూడా మెయింటెనెన్స్ కోసం క్లెయిమ్ చేసింది. క్లెయిమ్ చేసేటప్పుడు అటువంటి సందర్భాల్లో ఆమె లెజిటిమేట్ వైఫ్ కాదు కాబట్టి, లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ కాదు కాబట్టి ఆమెకి కూడా మెయింటెనెన్స్ అనేది తిరస్కరించబడుతుంది. అయితే ఈ వివాహేతర సంబంధంలో పుట్టినటువంటి పిల్లలకు మాత్రం మైనర్ పిల్లలైతే వాళ్ళకి మళ్ళీ మెయింటెనెన్స్ వేసుకునే హక్కు ఉంటుంది. ఎందుకంటే ఆ తండ్రి ఇతనే కాబట్టి లీగల్లీ వెడ్డెడ్ కాకపోయినా కూడా వీళ్ళకి పుట్టారు కాబట్టి ఆ పిల్లలు వీళ్ళు మళ్ళీ మెయింటెనెన్స్ అనేది వేసుకోవచ్చు. కానీ భార్య అంటే వివాహేతర సంబంధం పెట్టుకునేటువంటి భార్యకు మాత్రం మెయింటెనెన్స్ అనేది రాదు. సో అడల్టరీ లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ అడల్ట్రేషన్లో ఉండేటప్పుడు, లేదా ఆమె ఇన్కమ్ని లేదా ఆమె తాలూకా వ్యక్తిగత విషయాల్ని ఏవి కూడా కోర్టు వారికి సరిగ్గా సమర్పించకపోయినప్పుడు ఇటువంటి సందర్భాల్లో కూడా కోర్టు ఈ మెయింటెనెన్స్ని రిజెక్ట్ చేస్తాయి.